ఫ్యాన్స్ అయితే ఏమాత్రం తగ్గడం లేదు. అస్సలు తగ్గేదే లేదంటున్నారు. హాయ్ గురు! అందరికీ నమస్తే. నేను ఎస్‌కే, మీరు చూస్తుంది ఎస్‌కే వాయిస్ తెలుగు. పార్ట్ 1 హిట్ అయింది కాబట్టి పార్ట్ 2కి ఈ బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్‌తోనే ఇంత క్రౌడ్ పుల్లింగ్ అయితే జరిగింది. సీరియస్‌గా పార్ట్ 1కి అయితే ఇంత ప్రమోషన్ చేయలేదు. పార్ట్ 2కి చాలా ఎక్కువ చేశారు ప్రమోషన్స్. దానికి కారణం ఫస్ట్ పార్ట్ అనేది మన లోకలు, మన కోసం అనుకుని తీసినారు సినిమాని. అది అనుకోకుండా పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వడము, అందరికి విపరీతంగా నచ్చడము, అది సూపర్ డూపర్ హిట్ అయిపోవడం వాళ్ళకి బాగా కలిసొచ్చిన విషయము. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పార్ట్ 2ని ఆ రేంజ్‌లో ప్లాన్ చేసినారు. అక్కడే పెద్ద మిస్టేక్ జరిగిపోయింది నాకు తెలిసినంత వరకు. ఎప్పుడైతే పార్ట్ 1లో ఒక నిజాయితీ స్టోరీ టెల్లింగ్ చెప్పాలని సుకుమార్ గారు అనుకున్నారో యాజ్ ఇట్ ఈస్‌గా అదే తీశారు. అదే పార్ట్ 2 విషయానికొచ్చేసరికి పార్ట్ 1 హిట్ అయింది కాబట్టి దీన్ని కూడా నేషనల్ వైడ్ తీసుకెళ్లాలి కాబట్టి, అలాగే వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సొచ్చింది. తీరా చూస్తే ఓవరాల్‌గా కథే లేకుండా పోయింది. మీరు 'పుష్ప' పార్ట్ 1 చూసారంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా అది చాలా న్యాచురల్‌గా చాలా బాగా మనలో మింగిల్ అయ్యేట్టుగా ఉంటది ఆ క్యారెక్టర్. ప్రతి సీను, ప్రతి పాయింట్ కూడా వెరీ లాజికల్‌గా ఉంటది. మనం ఎంత సినిమా తీస్తున్నా సరే, ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే, కొంతవరకైనా రియాలిటీకి కొంచెమన్నా మ్యాచ్ అయ్యేట్టుగా ఉండాల. మన హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయితే సుకుమార్ గారు ఒక మాట అన్నారు. "ఈ సినిమా కథ లేదు నా దగ్గర. కేవలం నాకు బన్నీ మీద ఉండే ప్రేమ మాత్రమేను. అదే నేను ఈ సినిమాగా తీసేసానని" చెప్పాడు. నాకైతే నిజంగా అదే అనిపించింది. ఎందుకంటే ప్రతి సీన్‌లో మీకు అల్లు అర్జునే కనపడతాడు. ఎక్కడ చూసినా అల్లు అర్జునే కనపడతాడు. కానీ పార్ట్ 1లో తీసినంత యాక్టింగ్ స్కిల్ అయితే ఇక్కడ నాకైతే కొంచెం తక్కువ అనిపించింది. ఎందుకంటే దాంతో కంపారిటివ్‌లీ చూసుకుంటే నీకు పార్ట్ 1లో డైలాగ్ డెలివరీ చేసేటప్పుడు ఆయన చూసావా కొంచెం పాజ్ ఇచ్చి డైలాగ్ చెప్తాడు. అప్పుడు ఏమనిపిస్తదంటే మనకు చూసేదానికి చాలా క్రేజీగా అనిపిస్తది. అబ్బా! ఏం చెప్పాడని. కానీ ఈ పర్టిక్యులర్ ఈ పార్ట్‌లో మటుకు నాకది ఎక్కడో మిస్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చింది. దీంట్లో కొన్ని సీన్‌లో ఎక్సలెంట్ ఉన్నది. అద్దిరిపోతది మీకు. కొన్ని దగ్గర కొన్ని లాజిక్‌లు మిస్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు 'ఫీలింగ్స్' సాంగ్ చూస్తే ఆటోమేటిక్‌గా చెయ్యి అనేది నార్మల్ స్టేజ్‌లో ఉంటదండి. అదేదో మర్చిపోయి చేసేసారా? లేకుంటే ఎవరు పట్టించుకోవాలని చేసేసారో అయితే నాకు తెలీదు. అలాంటి లాజిక్ ఒకటుంటది. ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉంటది. సెకండ్ హాఫ్ ఒక రకంగా ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళ వైఫ్ గురించి, సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కూతురు గురించి. కూతురు అంటే ఐ మీన్ 'పుష్ప' కూతురు గాదు. వాళ్ళ అన్న కూతురు చిన్నని పిలుస్తా ఉంటది కదా! ఆ క్యారెక్టర్‌ని బాగా ఎలివేట్ చేసి చూపించాడు సినిమాలో. సెకండ్ హాఫ్‌లో ఆ క్యారెక్టర్ వల్లనే మనకు ఆ ఎమోషన్ అనేది కనెక్ట్ అవుతది. సినిమా 3 అవర్స్ 20 మినిట్స్ ఉన్నది. దాన్ని వెరీ షార్ట్‌గా మీకు 1 మినిట్‌లో చెప్పేస్తాను. ఫస్ట్ హాఫ్‌లో శ్రీవల్లి పుష్పని ఒక కోరిక కోరతది. అదే సీఎంతో ఫోటో తీసుకురమ్మని. మన పుష్పరాజ్ సీఎం దగ్గరికెళ్తే "నువ్వు స్మగ్లర్ నీ ఫోటో ఇస్తే నా వాల్యూ పడిపోతదని" అంటాడు. తెలుసు కదా మనోడికి అలాంటి మాటలంటే ఏడ కాలుతదో. సో, అలాగే కాలింది. కాలి సీఎంనే మార్చేద్దాం. మా భార్య అడిగింది కాబట్టి సీఎంనే మార్చేసిన సీఎంతో ఫోటో తీసుకుంటామని చెప్పి డిసైడ్ అయిపోతాడు. ఆయన ఆ కోరిక తీర్చడానికి చేసే కొన్ని ప్రయత్నాల్లో మిగతా క్యారెక్టర్‌లందరూ జస్ట్ అట్లా వచ్చి అట్లా ఎళ్ళిపోతా ఉంటారు. ఇంక ఇంటర్వెల్ తర్వాత చూసుకుంటే గంగమ్మ జాతర ఫైటు. గంగమ్మ జాతరలో ఆయన చేసే యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆ ఒక్క సీన్ కోసం సెకండ్ హాఫ్ మొత్తం మీరు కళ్ళప్పగించి చూసేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో నీకు ఏమి కనిపించదు. జస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతానే గంగమ్మ జాతర స్టార్ట్ అవుతది. ఆ జాతర ఏదైతే మనకు హై ఇస్తదో అదే హైని సినిమా ఎండ్ వరకు లాక్కెళ్ళిపోయినాడు. అదే సీను, ఆ ఒక్క సీను జాతర సీన్ ఉంటది. ఆ జాతర సీన్ అయిపోతది. జాతర సీన్ అయిపోంగానే ఇంక నెక్స్ట్ ఈయన సీఎం ప్రమాణ స్వీకారం ఉంటది. ప్రమాణ స్వీకారం అయిపోతానే ఆ నెక్స్ట్ ఆ జాతర సీన్‌లో ఏదైతే వాళ్ళ కూతుర్ని ఏడిపించారో వాళ్ళే ఫైనల్‌గా అమ్మాయిని తీసుకెళ్తారు. వాళ్ళని చంపి ఆ సీక్వెన్స్ మొత్తం గనుక హడలెత్తిపోతది థియేటర్ మొత్తము. అదయిపోతేనే సినిమా ఆడికయిపోతది. షాక్ అవ్వగాకండి ఇంతే సినిమా. ఎందుకంటే సీన్‌లు అట్నే ఉంటాయి. ఎందుకంటే మనం సీన్‌లు బై సీన్‌లు చెప్పేసుకోవచ్చు. కథ ఏమి లేదు కాబట్టి కథ గురించి పెద్దగా డీలా పడాల్సిన పనేం లేదు. ఏం రివీల్ చేస్తారు, ఏం పోతదని చెప్పి పెద్దగా డీలా పడాల్సిన పనేం లేదు. జస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది అల్లు అర్జున్ యాక్టింగ్ మీద. అల్లు అర్జున్‌ని చూసేసి హ్యాపీగా నవ్వుకుంటా, క్లాప్స్ కొట్టుకుంటా బయటకొచ్చేయొచ్చు అంతే. సో, ఇంగా మీరు కథ తెలుసుకోవాలంటే యాక్చువల్‌గా పార్ట్ 3 చూడాలి. ఈ పార్ట్ 2లో ఏం చెప్పలా వాళ్ళు. మీకు ఫస్ట్ ఒక టీజర్ రిలీజ్ చేసినారు చూసారా? అడవిలో జంతువులన్నీ భయపడి 2 అడుగులు వెనక్కేసినాయంటే పులొచ్చిందని అర్థము. అదే పులే 2 అడుగులు వెనక్కేసిందంటే పుష్పరాజు వచ్చాడని అర్థం అని. ఆ సీన్‌ని మనకు ఇంటర్‌లింక్ చేయడానికి థర్డ్ పార్టీకి ముందుగానే మనకు రిలీజ్ చేసి వదిలినాడు. యాక్చువల్‌గా నేనేమనుకుంటున్నానంటే అలా కాదు. యాక్చువల్‌గా కథ వేరే అనుకున్నాడు. కానీ ఈ క్రేజ్ వలన ఆ కథ పక్కకు పెట్టేసి వేరే కథ చేసినాడేమో సుకు అని నాకనిపించింది. మనకు అది పార్ట్ 3లో చూపించాలనేమో ఈ కథని ముందు తీసుకొచ్చి ఆ కథను తర్వాత పెట్టినాడేమో అని నాకనిపించింది. ఈ సినిమా క్రియేట్ అయిన బజ్ వచ్చేసి 1000,00,00,000. ఈ సినిమా అంత కలెక్ట్ చేసి హిట్ టాక్ తెచ్చుకుంటదా అంటే ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా పాసిబిలిటీ ఉంటది. ఎందుకంటే అది మనం 'దేవరా' సినిమాలో చూసాం గాబట్టి. మరి చూద్దాం. సినిమా అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేస్తదని నేను చెప్పను గానీ, కానీ అదే చెప్తున్నాను గదా! ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే ఉండిందో ఆ నేచురాలిటీ అయితే పోయింది. ఓవర్‌గా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేసినట్టు అనిపించింది నాకు. కానీ మీకు ఖచ్చితంగా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయితే అనిపించదే గానీ, సెకండ్ హాఫ్ అయితే బోర్ అనిపించదు. సో, ఏదైతే హైతో మీరు సెకండ్ హాఫ్ కూర్చుంటారో, అదే హైతో లాస్ట్ వరకు తీసుకెళ్ళి మనల్ని బయటికి పంపిస్తాడు. ఖచ్చితంగా మీరు అది ఫీల్ అవుతారు. అది థ్రిల్ అయితారు ఖచ్చితంగా. సో, ఫస్ట్ హాఫ్ గనుక ఎక్కిందంటే ఇంక సినిమా హిట్ అయినట్టే. ఆ ఫస్ట్ హాఫ్ ఎక్కడమే పెద్ద కష్టమైన పాయింట్.
అది ఫ్యాన్స్‌కైతే ఎక్కేస్తది. ఈజీగా ఎక్కేస్తది. మొత్తం ప్రతి సీన్ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు. కానీ నార్మల్ ఆడియన్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ కనెక్ట్ అయితారో లేదనేది కొంచెం డౌట్. ఇంక ఓవరాల్‌గా మిగతా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే 'శెఖావత్' సార్ యాక్టింగ్ అయితే ఫస్ట్ పార్ట్‌లో ఉన్నంత ఈ పార్ట్‌లో ఉండదు. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇంగ 'జగపతి బాబు' గారు చూసుకుంటే పార్టీ పెద్ద. ఆయనకి ఈ సినిమాలో స్కోప్ తక్కువే ఉన్నది. కానీ పార్ట్ 3లో ఆయనే మెయిన్ విలన్ కాబోతున్నాడు. ఇంక 'రావు రమేష్' గారు యాజ్ ఇట్ ఈజ్‌గా ఆయనైతే ఇరగదీసి వదిలేసినాడు. అల్లు అర్జున్‌తో పాటు కొంచెం ఏదైనా పేరొచ్చేదంటే అది ఆయనకే వస్తది. ఎందుకంటే ఆయన కూడా బానే యాక్ట్ చేశాడు కాబట్టి. ఇంక నెక్స్ట్ 'శ్రీవల్లి' గురించి మాట్లాడుకుంటే 'శ్రీవల్లి' కూడా తన పాత్రకి ఇచ్చినట్టు ఇరగదీసి పడేసింది. కాకపోతే కొంతమందికి అది ఇరిటేటింగ్ అనిపించొచ్చు. కొంచెం బోర్ కూడా కొట్టొచ్చు. కానీ ఆమెకిచ్చిన క్యారెక్టర్‌నయితే పక్కాగా పండించి పక్కన పెట్టేసింది. ఇంక సినిమాలకి ఇంకో హైలైట్ అని చెప్పుకోవాలంటే మ్యూజిక్కు, సాంగ్స్ అండ్ బీజీఎం ఎక్కడ గనుక ఇంచు కూడా తగ్గలేదు. ఎంత కావాలో అంతకు రెండింతలు ఇచ్చేసినాడు. అంటే మనకనిపించొచ్చు కొన్ని కొన్ని సాట్ల. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌లో ఉండేదే కొంచెం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాడేమో అని అనిపించొచ్చు. సాంగ్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్‌గా ఏ సీన్‌కి ఆ పాట భలే పర్ఫెక్ట్‌గా కూర్చున్నాయి. కానీ చూసేకి సాంగ్ ఒక్కటే మనకు బయటకొదిలింది ఒకటి. మనం ఆడ చూసేదొకటి. ఒక విచిత్రమైన సర్ప్రైజ్ అయిపోతాం నిజంగా. కాకపోతే ఆ సిట్యుయేషన్‌కి అది అవసరమే అనిపిస్తది కానీ, అనవసరం గూడా అనిపిస్తది. అదొక్కటే నాకు కొంచెం డైలమా ఫీలింగ్ వచ్చింది ఆ పాటకొక్కదానికే. మిగతా పాటలన్నీ గనుక యాజ్ ఇట్ ఈజ్‌గా ఎక్కడ కావాలో అక్కడ నీట్‌గా సెట్ అయినాయి. నాకు తెలిసి ఎవరైతే బాగా ఎలివేట్ అయినారో ఈ సినిమాలో వాళ్ళ గురించి అయితే చెప్పేసాను. ఇంక మిగతా వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మిగతా వాళ్ళంతా జస్ట్ వచ్చి ఎళ్ళిపోయే అంత ఆ పంచాయతీనేను. క్యాష్ బాక్ కూడా పెద్దగా సీన్ ఏం లేదు ఈ సినిమాలో. ఇది ఈ సినిమాకి సంబంధించిన నా రివ్యూ. ఈ సినిమా టికెట్లు కూడా చాలా హైలో ఉన్నాయని చెప్పేసి చాలామంది చాలా ఫీల్ అయ్యి చాలా ట్రోల్స్, కామెంట్లు కూడా చేశారు. ఆఫ్‌కోర్స్ ఈ సినిమా అంత పెట్టి తీసినారు కాబట్టి నిజంగా ఖర్చు కనపడతది ఈ సినిమాలో. ఖర్చు పెట్టి తీసినారు కాబట్టి ఆ రేట్లు పెట్టుకున్నారు. అది కూడా ఎక్కువే అనిపిస్తది. కాకపోతే 2 రోజులు అయితే ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి చూసేదానికి స్కోప్ ఉంది సినిమాలో. మరీ అంత రోత ఏం లేదు. సో, మీరు గనక సినిమా చూస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీకేమనిపించిందో? నా రివ్యూ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన రివ్యూ చూసిన తర్వాత సినిమాకెళ్లారంటే నేను చెప్పిన పాయింట్లు కరెక్టా కాదో కింద కామెంట్ చేసి మనకు ఏదైనా సజెషన్స్ ఉంటే కింద చెప్పండి. మేము అది మార్చుకుంటాం.